హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వికాస్ పల్లవి వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి అయితే మేమైతే మా అల్లుళ్ళు అయితే అడుగుతాళ్ళు ఏమన్నా చేయత్తమ్మా ఏమన్నా చేయని. అందుకోసమనే వెరైటీగా ఆలూతో అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తున్నాను. నేనైతే యూట్యూబ్లో చూసి అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఆలుగడ్డలు తీసుకొని వాటిని క్లీన్గా చెక్ అయితే తీసుకున్న తర్వాత ఇట్లా సైడ్లో అయితే కోసుకున్నా. కొంచెం కొంచెం కోసుకొని అయితే వాటిని సన్నగా కోసుకొని పొడుగులు అయితే కోసుకుంటాను. అట్లనే అన్నీ అయితే ఆలుగడ్డలు అయితే అన్నీ అయితే అట్లా కోసుకుంటాను. ఇంకా మా అల్లుళ్ళు అయితే ఏదో ఒకటి చేయి స్నాక్స్ కోసం అని అడుగుతుంటే అయితే ఖచ్చితంగా ఇది చేయాల్సి వచ్చింది. ఇక వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి యూట్యూబ్లో అయితే చూసి అయితే నేర్చుకున్నాను. నేను అరకిలో ఆలుగడ్డలు అయితే తీసుకొచ్చుకున్నాక పీసెస్ కట్ చేస్తే అవి అయితే కొన్నే వచ్చినాయి. ఇంకా నేను కట్ చేస్తూనే ఉన్నా. మా అల్లుళ్ళు అయితే నా చుట్టూ కూర్చొని ఎప్పుడైతుందో ఎప్పుడు తిన్నామో అన్నట్టుగా అయితే వాళ్ళైతే వెయిట్ చేస్తారు. చూడండి అన్ని ఆలుగడ్డలకి ఎన్ని అయితే పీసెస్ అయినాయి. కరెక్ట్ షేప్ అయితే రాలేదు, KFCలో చేసినట్టు. కాకపోతే మాకు వచ్చిన దాంట్లో అయితే కట్ చేశాను. ఇక మా ఆయన అయితే నెక్స్ట్ ఒక ఆలుగడ్డ ఉంచుకొని చిప్స్ కోసం అయితే ట్రై చేస్తాడు. చిన్నగా సాఫ్ట్గా కట్ చేయడానికి ఇట్లయితే కట్ చేసుకున్నాడు మా ఆయన చిప్స్ కోసం అని. ఇక అవి అయితే కొన్ని పీసెస్ అయినాయి. నేను ఆల్రెడీ చిన్న కట్ చేసినవి కూడా అవి అయితే కట్ చేసి అయితే ఇందులో వేసిన. ఇక చూడండి మా అల్లుళ్ళు ఉన్నారు కదా, ఆ పీసెస్ అయితే అలా పోసుకొని వాటర్ పోసుకొని మంచిగా క్లీన్గా అయితే కడుక్కోవాలి. అయితే అందులోకి కొంచెం సాల్ట్ కూడా వేసి మళ్ళీ ఒకసారి అయితే మళ్ళీ కడుక్కోవాలి. అట్లా వాష్ చేసుకొని అయితే కొంచెం మంచిగా వాష్ చేసుకొని అయితే పక్కకైతే పెట్టుకోవాలి. టిప్స్ని కూడా కొద్దిసేపు అయితే నానబెట్టి పక్కకు పెట్టుకున్నాను నేనైతే. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని అయితే అందులో ఒక చెంబడైతే వాటర్ పోసుకున్నా. ఎందుకంటే ఇవి కొంచెంసేపు ఉడకబెట్టుకోవాలి కాబట్టి పెట్టిన వాటర్ అయితే మరగాలి. మరిగిన తర్వాతనే ఇవైతే మంచిగా నీళ్ళు లేకుండా మళ్ళీ మరుగుతున్న వాటర్లో అయితే వేసుకుంటాను. ఆ పీసెస్ని అయితే మరుగుతున్న వాటర్లో వేసుకొని ఒక 2 minutes అయితే ఉడకనివ్వాలి. ఉడికితే మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట. అందుకోసం అయితే ఉడకబెట్టాలి. ఇక మా ఆయన అయితే ఒక ఆలుగడ్డ తీసుకున్నాడు కదా చిప్స్ కోసం అని అయితే అవి నానబెట్టి ఉడకబెట్టట్లేదు. ఎందుకంటే పల్సగానే తీసుకున్నాడు కాబట్టి అవి అయితే ఆరబెడతాను కాటన్ క్లాత్లో. ఇప్పుడైతే ఇవి అయితే మంచిగా మరుగుతాయి. ఈ ఆలుగడ్డలు అయితే కట్ చేసుకున్న పీసెస్ అయితే వాటర్లో అయితే మంచిగా ఉడుకుతాయి. ఇంకా కొన్ని ఉంటే కూడా అవి కూడా వేసేసుకున్నా మొత్తం. అవి అయితే ఒక 2 minutes మంచిగా ఉడకాలి. ఇక అవి అయితే ఉడుకుతుంటే ఈ ఎండాకాలం అయితే గ్యాస్ దగ్గర ఉండడమే కష్టంగా అయిపోయింది. మొత్తం చెమటలు అయితే కాస్తానే. ఇక అవి అయితే ఒకసారి మర్రేసుకున్నా. ఇక మొత్తం ఉడకాలి కాబట్టి అవి అయితే పీసెస్ అయితే ఛాన్స్ ఎప్పుడు ఉడకద్దు, ఒక 2 minutes ఉడకాలి. అందుకోసం అయితే 2 minutes ఉడికిన తర్వాత నేనైతే మళ్ళీ ఒక బౌల్లోకి అయితే తీసుకుంటాను. బాగా ఉడికితే మొత్తం మెత్తగా అయిపోతాయి కదా, అందుకోసం అయితే కొంచెం 2 minutes కాగానే అయితే తీసుకున్న వాటిని ఇక కొద్దిసేపు కాటన్ క్లాత్లో అయితే ఆరబెడుతున్నా. ఇట్లనైతే కొద్దిసేపు పల్సగా అయితే ఆరబెట్టుకుంటాను. కాటన్ క్లాత్లో ఆరబెట్టుకుంటాను ఎందుకంటే కాటన్ అయితే తొందరగా తడిగుతుంది కాబట్టి. అందుకోసం అయితే కాటన్ క్లాత్లో అయితే ఆరబెడతాను. చిప్స్ కూడా ఆరిపోయినట్టు అయినాయి. ఇవి కూడా ఒక 2 minutes అయితే ఆరిపోతాయి. ఇవైతే తొందర ఆరారని నేనైతే మళ్ళీ కొంచెం కాటన్ క్లాత్ అయితే ఎక్స్ట్రా వేసి నేనైతే వాటిని తడైతే తురుస్తున్నా మొత్తం. ఇవైతే ఇట్లా ఆరుతున్నాయి, తొందరనే ఆరినాయి. ఇవైతే చిప్స్ కూడా ఆరిపోయినాయి మొత్తం. ఇవి కూడా ఆరిపోయినాయి మొత్తం. ఇవైతే ఒక బౌల్లోకి తీసుకుంటాను. ఇక ఆలు చిప్స్ అయితే అవి కూడా తీసుకున్నాయి. అవి కూడా వేస్తామని ఇప్పుడైతే ఈ బౌల్లోకి తీసుకున్నా కదా, అందులోకి అయితే ఒక 3 tablespoons అయితే కార్న్ఫ్లవర్ అయితే యాడ్ చేసుకున్నాను. అందులోకి అయితే కొంచెం కారం, కొంచెం క్రిస్పీగా ఉండాలి కాబట్టి మాకైతే కొంచెం కారం యాడ్ చేసుకున్నాం. ఇక మీరైతే కొంచెం కారం యాడ్ చేసుకోకుండా ఏం కాదు. ఇక అందులోకి అయితే కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాక చేతితో కలపొద్దు ఫస్ట్ అయితే. ఇక కొంచెం అటు ఇటు అయితే ఊపిన తర్వాత మిక్స్ అవ్వట్లేదని అయితే కొంచెం చేతితో అయితే కలిపిన. అదైతే మిక్స్ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకుని అయితే ఇక అందులోకి అయితే డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ అయితే పోసుకున్నా. గ్యాస్ అయితే హెవీగా పెట్టద్దు, నార్మల్గానే పెట్టి నూనె అయితే వేడి చేయాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి. ఇక ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ అయితే ఒకటి వేసుకొని చూసుకున్నాయి. ఇక తర్వాత ఇక పీసెస్ అన్నీ అయితే ఆయిల్ అయితే వేస్తాను. ఇక పీసెస్ అయితే ఆయిల్లో అయితే డీప్ ఫ్రై అవుతున్నాయి. గ్యాస్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే అవి అయితే వేపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే అవి అయితే మొత్తం డీప్ ఫ్రై చేసుకోవాలి. అవైతే నేను అటు ఇటు వేస్తూనే ఉన్నాయి, ఎందుకంటే ఫస్ట్ టైం కదా చేయడం. అవి ఎట్లా వస్తాయో ఏందో అన్నట్టుగా కాలుతానాయా అసలు లేదా అని.
ఇక కొంచెం బ్రౌన్ కలర్ రావడం అయితే స్టార్ట్ అయినాయి. ఇక వచ్చినాయేమో కాలొచ్చేమో అని నేనైతే మా ఆయనకైతే చెప్తున్నా. ఇక ఒకటైతే తిని చూడని ఫస్ట్ అయితే అన్నాడు. ఇక అందుకోసం అయితే ఒకటైతే పక్కకు పెట్టుకుని అయితే తిన్నా. కొంచెం ఇంకా లోపల ఉడకలేదని అనిపించింది నాకైతే ఫస్ట్. అందుకోసం అని ఇంకా కొంచెం సేపు ఉంచుదాం, ఇంకా కొంచెం గారని, కొంచెం కరకరలాడితేనే బాగుంటుంది కదా ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే అన్నీ అన్న. ఇంకా కొంచెం బ్రౌన్ కలర్ అయితే రావాలి. ఇక ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా, ఇక ఉడికినట్టే కావచ్చు అని మళ్ళీ ఒకసారి అయితే మా ఆయనకైతే తిను చూడమని అయితే చెప్పిన. ఇక మా ఆయన అంటాడు కదా ఇంకో 5 మినిట్స్ అయితే అయిపోతుంది. ఇక మొత్తం క్రిస్పీగా అయిపోయినాయి మొత్తం. ఇక అవైతే తీయడమే ఇక అని అంటే ఇక అవైతే తీస్తున్నాం. ఇక అవైతే మొత్తం అయితే ఫ్రై అయినాయి. ఇంకా ఫ్రై అయినాయి అయితే అవైతే తీస్తున్నా. ఫస్ట్ టైం కదా నేనైతే చేయడం. ఫస్ట్ చూడంగానే అనిపించింది అమ్మో వచ్చినాయో మంచిగా వచ్చినాయో రాలేదో అన్నట్టుగా. ఇంకా చూడ్డానికి అయితే బాగానే వచ్చినాయి, హోటల్ స్టైల్ లాగానే. ఇక మా ఆయన అంటాడు నువ్వు హోటల్ పెట్టుకో, ఇక పర్లేదు బాగానే చేస్తాను, హోటల్ అయితే పెట్టుకో అంటాడు. ఇక ఫస్ట్ వై అయితే అయిపోయింది కదా, ఇక సెకండ్ వై అయితే వేసుకుంటానా. ఇక అన్న అయితే ఒకసారి వేసేసిన, ఎందుకంటే ఇంకా మళ్ళీ మామూలుగా గంట సేపు వెయిట్ చేయడం ఎందుకు, మీడియం ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేయాలి కదా, అందుకోసమని ఇక చిప్స్ ఉన్నాయి కదా అవి కూడా మన కార్న్ఫ్లవర్ దాంట్లోనే కొంచెం మిక్స్ చేసి అయితే పక్కకు పెట్టుకున్నాయి. ఇక మా చిన్నల్లుడు అయితే ఇటు వేయంగానే అటు ఒకటి నేను తింటాను తినైతే సూపర్ ఉన్నాయని చెప్తుండు. పెద్దల్లుడు వచ్చి చిన్నల్లుడు చెప్పంగానే పెద్దల్లుడు వచ్చి లటుక్కున తీసుకొని చటుక్కున నోట్లో పెట్టుకున్నాడు. ఇక సూపర్ ఉన్నాయి నాకు నచ్చినాయి అని. వాళ్ళైతే ఇక ఆగట్లేదు, సెకండ్ వాయి కాలేదాకా కూడా ఆగట్లేదు. వాళ్ళైతే స్నాక్స్ కాబట్టి ఇక పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కాబట్టి ఇవైతే నేనైతే చేయాలని అనుకున్నాను. ఇవి తొందరనే అయితే డీప్ ఫ్రై అవుతున్నాయి. ఇక చిప్స్ కూడా వేసుకోవాలి. ఇవి కూడా కాలిన తర్వాత ఇవి కూడా తీస్తున్నాయి. ఇవి అయితే ఇంకా కొంచెం దూరంగా కాలినాయి. ఇక ఇవి కూడా మొత్తం తీసుకున్న తర్వాత ఇక చూడ్డానికి అయితే మంచిగా అనిపించినాయి. ఇక వేడి మీదనే అయితే తినాలి. నెక్స్ట్ అయితే ఆ చిప్స్ కూడా ఒకటి ఉంది కదా, ఇక అది కూడా వేసుకున్నా. అవి అయితే తొందరగా కాలిపోయినాయి. ఇంకా అవి కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకున్నాయి. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఎట్లా అయిందో చూడండి. మాకైతే చాలా బాగా నచ్చింది. ఓపిక ఉండాలే కానీ ఇంట్లో చేసుకోవడమే నయ్యం బయట కంటే. ఇక్కడ ఆలు చిప్స్ కూడా మంచిగా ఫ్రై అవుతున్నాయి. అవి కూడా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని ఇక అవి కూడా తీసుకొని అయితే పక్కకైతే పెట్టుకుంటున్నాం. ఇక రెడీగా వేడిగా అవుతున్నాయి. ఇక అందులోకి అయితే కొంచెం క్రిస్పీగా తింటాం కాబట్టి మేము మళ్ళీ ఇక కొంచెం కారం అయితే చల్లుకుంటాను. కొంచెం కారం కొంచెం ఉప్పు అయితే చల్లుకుంటాను. ఇక అవి అయితే ఒకసారి అయితే చేతితో అయితే కలుపుకుంటున్నాను, ఎందుకంటే వేడి మీదనే కారం వేసాం కాబట్టి కొంచెం కలుపుకున్న తర్వాత వేడి తింటే ఉంటుంది. మేమైతే చాలా ఇష్టంగా తిన్నాం. మీరు కూడా బయటకంటే ఇంట్లో ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.